సికింద్రాబాద్ బేగంపేట పిఎస్ పరిధిలోని ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న వ్యక్తితో పాటుగా ఇద్దరు విక్షేత్రులను అరెస్ట్ చేసినట్లుగా ఉత్తర మండల డీసీపీ సాధన రష్మి పెరుమాళ్ తెలిపారు. నిందితుడి నుండి 47 లక్షల విలువైన 59 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లుగా పేర్కొన్నారు. రద్దీగా ఉన్న మెట్రో రైల్వే బస్ స్టేషన్లను పార్కింగ్స్ వద్ద నిలిపి ఉన్నటువంటి వాహనాలను దొంగిలించి ఇంజిన్ నెంబర్ నకిలీ ఆర్సీలను సృష్టించి విక్రయిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇటీవల దొంగతనం కేసులో విడుదలైన సాయి కుమార్ కేవలం 90 రోజుల్లోనే 59 ద్విచక్ర వాహనాలను అపహరించినట్లుగా తెలిపారు. కొత్తగూడెంకు చెందినటువంటి సాయి కుమార్ తో పాటు విక్రేతలుగా ఉన్నటువంటి జగదీష్, హరికృష్ణలను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో 3 కమిషనరేట్ల పరిధిలలో దొంగతనాలకు పాల్పడినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. వాహనదారులు ప్రార్థించడానికి నిలిపి ఉన్న వాహనాల పట్ల జాగ్రత్తగా వహించాలని ఉత్తర మండల డీసీపీ రష్మి పెరుమాళ్ సూచించారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించిన క్రైమ్ టీమ్ సభ్యులకు రివార్డులను అందజేశారు. चोरी के तो ये पर्सन का बेसिकली एमओ ये है कि वो पार्किंग लॉट्स जो होते हैं बड़े वाले जैसे मेट्रो स्टेशन, रेलवे स्टेशन, बस स्टैंड, यहाँ पे जो 5 बाइक्स हैं उनको टारगेट करके एक जगह से उठा के दूसरी जगह दूसरे वाले पार्किंग लॉट में रख देते हैं और फिर उसका श्रीराम मनीष नंदिनी played a very critical role. CCTV లో ఐడెంటిఫై చేసి offender ని మా దగ్గర ఒక థెఫ్ట్ కేసు రిపోర్ట్ అయింది. ఆ థెఫ్ట్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో వెరైటీ ఆఫ్ CCTVsని చాలా నెంబర్ ఆఫ్ CCTVsని వెరిఫై చేస్తున్నప్పుడు ఈ ఒక పర్సన్ ప్రీవియస్ హిస్టరీ కూడా ఉంది కాబట్టి ఆర్ క్రైమ్ టీమ్ were able to identify him and then we found him with one another crime vehicle. అంటే ఇంకొక బండి దొంగతనం చేసుకొని తీసుకెళ్తున్నప్పుడు లైవ్గా we managed to catch him and through him all these vehicles and 2 receivers also have been identified. మేడం ఇతను ఒక్కడే చేస్తాడా? ఏ రకంగా దొంగతనం చేస్తాడు? వెహికల్ సింగిల్ బైక్ చెప్పాను కదండి, ఆయన ఎమ్మోనే అది ప్రీవియస్గా ఇప్పుడు ఒక జస్ట్ 6 months బ్యాకే వాళ్ళు పట్టుకున్నారు. అప్పుడు కూడా ఒక 22-23 బైక్స్ రికవర్ అయినాయి. సో దిస్ ఎమ్మో ఇస్ దిస్ ఓన్లీ, హీ పిక్స్ అప్ ఇట్లాంటి పార్కింగ్ లాట్ని టార్గెట్ చేస్తాడు, అక్కడి నుంచి వెహికల్ తీసుకొని వెళ్తాడు, ఇంకొక పార్కింగ్ లాట్లో పెట్టేస్తాడు. పెట్టిన తర్వాత ఇక్కడ రిసీవర్స్ ఉంటారు. ఈ కేసులో 2 ఉన్నారు, జగదీష్ అండ్ హరికృష్ణ. సో ఆ పర్సన్కి కాంటాక్ట్ చేసి ఇట్లా నా దగ్గర ఈ మోడల్ బండి ఉంది, మీకు ఎవరైనా కస్టమర్స్ ఉన్నారంటే చెప్పండి అంటారు. వాళ్ళు చెప్పినప్పుడు ఆ బండి వెళ్ళి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. ఇప్పుడు ఈ మ్యాటర్లో కూడా గట్కేసర్ ఏరియాలో రిసీవర్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను కొన్ని బండ్లు అని చెప్పాడు. ఆ టైంలో వెళ్ళి ఇప్పుడు గట్కేసర్ బస్ స్టాండ్ ఆ ఏరియా నుంచి కూడా ఈ 59లో సమ్ బైక్స్ హ్యావ్ బీన్ రికవర్డ్ ఫ్రమ్ దాట్ ఏరియా. ఓన్లీ బైక్సే చేస్తారా మేడం? అన్ని బైకే, వెరీ ఈజీ మనీ ఈయనది. హీ హ్యాస్ ఇన్ బ్యాక్గ్రౌండ్ చూస్తే హీస్ ఫ్రమ్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ అండ్ 2013లో ఇక్కడికి వచ్చాడు హైదరాబాద్లో. చిన్న వర్క్స్ ప్రైవేట్ ఎంప్లాయీగా చేశాడు. హీ ఈవెన్ వర్క్ ఇన్ దిస్ టీవీ అసిస్టెంట్ కెమెరామ్యాన్గా ఈ టీవీ ప్రొడక్షన్స్లో, మూవీ ప్రొడక్షన్స్లో కూడా కెమెరామ్యాన్గా హీ హాజ్ వర్క్ ఫర్ సమ్ టైమ్. కానీ అక్కడ కంటిన్యూస్గా ఇర్రెగ్యులర్గా ఉండటం వలన తీసేశారు ఉద్యోగం నుంచి. అండ్ దట్ ఈస్ నాట్ రిపోర్టింగ్ డైలీ టు వర్క్ అని. సో ఇంకా మళ్ళీ ఎర్నింగ్స్ ఆర్ నాట్ సఫిషియంట్ అని దిస్ ఈస్ అ వెరీ సోర్స్ ఆఫ్ ఈజీ మనీ. ఒక బైక్ అమ్మితే ఒక 10-20,000 వచ్చేస్తుంది. అండ్ దెన్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో బైక్. సో బికాస్ సమ్ ఆఫ్ ది బైక్స్ సేమ్ మోడల్ అట్లాంటివి ఉండటం వలన ఐమ్ షూర్ యూర్ అబౌట్ ఇట్స్ ఈజీ టు కమిట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. చెప్పండి. సో అక్కడ సౌండ్ చేద్దాం చెప్పండి. అక్కడ 1 minute. సో గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. టుడే the press meet is for arrest of one bike theft offender by name Chaitanya Sai Kumar. ఈ పర్సన్ దగ్గర మేము ఒక 59 మోటార్ వెహికల్స్ సీజ్ చేసాము.
total property worth is 47 lakhs. 47 lakhs worth property has been because of the number of bikes. 59 bikes have been seized. So this is not a first time offence kaadu ee offender ki. As recent as ee year lone January lo Uppal police had arrested him. Kuda oka 23 bikes roughly he had stolen. So mainly this person is the bike theft in the main MO. So what he does is the metro stations దగ్గర ఉన్న మెయిన్లీ మెట్రో స్టేషన్స్ మెయిన్ పార్కింగ్ లాట్స్ ఎక్కడ ఉంటాయో ఆ పార్కింగ్ లాట్స్ ఉన్న ఏరియాస్ని టార్గెట్ చేస్తారు. లైక్ మెట్రో స్టేషన్, రైల్వే స్టేషన్, జేబీఎస్, బస్ స్టాండ్స్ ఇట్లాంటి ఏరియాస్ని టార్గెట్ చేస్తూ అక్కడి నుంచి ఈ వెహికల్స్ని స్టీల్ చేసి ఒక్క మెట్రో స్టేషన్ నుంచి పికప్ చేసుకొని ఇంకొక పార్కింగ్ లాట్లో ఆ బండి తీసుకెళ్ళి పెట్టేసిన తర్వాత దెన్ ఈ ఆ బండిది డీటెయిల్స్ అన్నీ రిసీవర్కి పంపిస్తూ లేదంటే వాళ్ళ ఊళ్ళో ఉన్న కొరకైన కస్టమర్స్ని ఐడెంటిఫై చేసుకున్న తర్వాత దెన్ దాన్ని సేల్ ఆఫ్ చేస్తారు. సమ్టైమ్స్ చాలా వీక్స్ వరకు ఆ బండి అట్లనే దొంగతనం చేసిన బండి ఇంకొక లొకేషన్లో అట్లనే ఉంటుంది. ఇక్కడ విక్టిమ్ ఏమో ఎక్కడ పోయిందో ఆ ఏరియాలో తిరుగుతుంటాడు, దొరకట్లేదని. కానీ ప్రాబ్లీ ఇంకొక పార్కింగ్ లాట్లోనే ఆ బండి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు. సో దిస్ ఈజ్ హిస్ మెయిన్ ఏమో. ఇది ఉప్పల్ పోలీస్ అరెస్ట్ చేసిన కేసులో రిమాండ్ అయ్యాడు. అక్కడి నుంచి రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత హీ స్టార్టెడ్ దీస్ బైక్స్. సో ఇంట్లో ఒక 59 బైక్స్ చేసాం. ఈ ట్రై కమిషనరేట్ ఏరియాలో ఆల్ 3 కమిషనరేట్స్ని కవర్ చేస్తూ కేసెస్ రిజిస్టర్ అయినాయి. హైదరాబాద్లో ఒక 17, సైబరాబాద్ 18 అండ్ రాచకొండ 19. సో కవరింగ్ దీస్ 3 కమిషనరేట్స్ హీ హాస్ స్టోలన్ దీస్ బైక్స్ అండ్ ఇది ఒక టోటల్ 59 బైక్స్ దీంట్లో రికవర్ అయింది. సో జస్ట్ అబౌట్ అంటే ఉప్పల్ పోలీస్ చేసిన కేసు నుంచి ఒక 90 days బ్యాక్ ఓన్లీ హీ హాస్ బిన్ రిలీజ్. సో జస్ట్ ఇన్ అ పీరియడ్ ఆఫ్ 2-3 months ఆల్ దీస్ బైక్స్ హీ హ్యాస్ స్టోలన్. అండ్ ప్రీవియస్ కేసెస్ హిస్టరీ చూస్తే చోటుప్పల్ పిఎస్లో కూడా హీ హాస్ డన్. ఉప్పల్ లైక్ ఐ టోల్డ్ యూ, మాదాపూర్, సుల్తాన్ బజార్లో కూడా చేశాడు. ప్రీవియస్ అంటే లాస్ట్ 10 years హిస్టరీ మేము ఇప్పుడు వెరిఫై చేస్తున్నాం. సో ఇట్లాంటి ప్రీవియస్ కేసెస్ కూడా ఉన్నాయి. ఆర్ ఓన్లీ అపీల్ ఇస్ అది మీ అందరికీ తెలుసు, ప్రైజింగ్ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీ ఎస్పెషల్లీ దిస్ బైక్ థెఫ్ట్స్ చాలా కామన్ అయిపోతుంది. సో డబల్ లాకింగ్ సిస్టమ్ అని లేదా ఫ్యూల్ లాక్ ఇట్లాంటి ప్రికాషన్స్ కొంచెం తీసుకోవాలి. సో ఆర్ అపీల్ టు పబ్లిక్ ఇస్ దిస్ దట్ వాళ్ళ వెహికల్స్ని కొంచెం సెక్యూర్గా అట్లీస్ట్ అన్సెక్యూర్ లొకేషన్స్లో పెట్టకుండా CCTV